మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారపోసేస్తాను. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతుల్ని తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనశెట్టి. ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏంటి అంటే, టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలు కూడా పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయాలి అని మొదట నిర్ణయించుకున్న తర్వాత ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు ఎవరికి కేటాయించాలి, జనసేన పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయాలి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయాలి అనే అంశం మీద విపరీతమైన చర్చ జరిగింది. జనసేన పార్టీ మొదటి నుంచి కూడా 4 స్థానాల్ని బలంగా కోరుకుంది. అయితే 4 స్థానాల్లో కూడా గ్రౌండ్ వర్క్ చేసిన బలమైన నాయకులు లేకపోవడం జనసేన పార్టీకి ఉన్న అతిపెద్ద బలహీనత. అటు దర్శి నియోజకవర్గంలో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, గిద్దలూరులో కావచ్చు, చీరాలలో కావచ్చు, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా గత 4-5 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న బలమైన నాయకులు ఎవరూ లేరు. నాయకులు లేకపోవడంతో ఇక్కడ జనసేన పార్టీ సీట్లు తీసుకుని పోటీ చేసి ఓడిపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. దర్శిలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చివరి వరకు ఆలోచించారు, కానీ దర్శి స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్క స్థానంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయనప్పుడు ప్రకాశం జిల్లాలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, జనసేన పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతాయా అవ్వవా అనేది ఒక చర్చ. బయట చాలా మంది జనంలోకి వెళ్ళి జనంతో మాట్లాడినప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలతోటి, అలాగే జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే సాంప్రదాయ ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆయా వర్గాలతోటి మాట్లాడినప్పుడు మాత్రం సుమారుగా 80% అంటే 100 జనసేన ఓట్లు ఉంటే ఆ 100లో 80 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, జనసేన పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఓడిపోబోతోంది అనేది ఇప్పుడు బయట జనంలో క్లియర్ కట్గా కనిపిస్తున్న వాతావరణం. ఆ 2 స్థానాలు ఏంటో చూద్దాం. ఒకటి ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. కొంతమంది కార్పొరేటర్లుగా కూడా పోటీ చేసి గెలిచారు. ఇది లాస్ట్ టైం జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దుర్మార్గమైన పరిస్థితులు జరిగినాయో మనకు అందరికీ తెలిసిందే. అలాంటి దుర్మార్గమైన పరిస్థితులను కూడా ఓవర్కమ్ చేసి ఫేస్ చేసి కొంతమంది జనసేన పార్టీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్గా గెలవడం జరిగింది. జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ రియాజ్ గారు కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఇంతకు ముందు పోటీ చేశారు. సో అటు ముస్లిం సామాజిక వర్గం కావచ్చు, ఇటు కాపులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే మిగతా సామాజిక వర్గాల్లో ఉన్న యువత కావచ్చు, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనేది రీసెంట్ గా ఒంగోలు నియోజకవర్గ సర్వేలు చెప్తున్న మాట. ఖచ్చితంగా 2014లో ఎలాగైతే దామచర్ల జనార్దన్ గారు జనసేన పార్టీ మద్దతుతోటి గెలిచారో, ఇప్పుడు కూడా 2024లో కూడా జనసేన పార్టీ మద్దతుతోటి ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి సుమారుగా 20,000 వరకు మెజారిటీ ఉండబోతోంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు, వర్గాలు వేస్తున్న అంచనా. మరి చూడాలి. ఖచ్చితంగా గెలవడం అయితే ఖచ్చితంగా ఖాయం అంటున్నారు. చూడాలి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జాగ్రత్త పడి గెలవడానికి ఏవైనా చర్యలు తీసుకుంటారా అనేది. రెండవది దర్శి.
దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందు వరకు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి విజయం ఖాయం అనుకున్నాం. 20 నుంచి 30 వేల లోపు ఉంటుంది మెజారిటీ అని అందరూ భావించారు. ఎప్పుడైతే దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తరువాత నుంచి కూడా సమీకరణాలు వేగంగా మారిపోయింది. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, అటు బాదం మాధవరెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పడం, ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండడం, అలాగే జనసేన పార్టీ తరఫున సీటు ఆశించిన గరికపాటి వెంకట గారికి జనసేన పార్టీ మళ్ళీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ సమన్వయకర్త అయినటువంటి పమిడి రమేష్ గారు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయడం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చూస్తే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీని ఇస్తుంది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అనే విషయం అర్థమైంది అందరికీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కంపేర్ విత్ 2019 ఎలక్షన్స్, 2019 ఎన్నికలతో పోల్చుకుంటే దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఓటింగ్ బలంగా పెరిగింది, భారీగా పెరిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు ఇక్కడ 27,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం. ఈసారి కూడా సుమారుగా 30,000కు పైనే ఓట్లు రాబట్టే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసిన ఇక్కడ అనేది అంచనా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండడం వల్ల ఈ 30,000 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా ఒక 80% అనుకున్నా కూడా 20 నుంచి 25,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన పార్టీ మద్దతుతోటి గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.